మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైబేరి కాలనీలో సాధు వస్వానీ స్కూల్ కు చెందిన బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. బైక్ పై వెళ్తున్న తండ్రి కొడుకులు కింద పడిపోయి గాయాలైనట్టు సమాచారం. ఇక ప్రమాద సమయంలో బైక్ పై ఉన్న కొడుకును స్కూల్ బస్సు కొంత దూరం వరకు లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రాణాపాయం త్రుటిలో తప్పింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయబేరి కాలనీలో సాధు వస్వానీ స్కూల్ కు చెందిన బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. బైక్ పై వెళ్తున్న తండ్రి కొడుకులు కింద పడిపోయి గాయాల పాలైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో బైక్ పై ఉన్న కొడుకును స్కూల్ బస్సు కొంత దూరం వరకు లాక్కెట్టినట్లు తెలుస్తోంది. ఇక అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రాణాపాయం త్రుటిలో తప్పింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. చెప్పండి సుప్రియ, అప్డేట్స్ ఏంటి? దేవిక, అయితే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చూసుకుంటే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. కోంపల్లిలో ఉంటున్న సాధు వస్వానీ స్కూల్ జయబేరి కాలనీలో ఉంటుంది. అయితే స్కూల్ బస్సు అది ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. అయితే బైక్ పైన వెళ్తున్న తండ్రి కొడుకులు గాయాలైనట్లు కూడా సమాచారం అయితే తెలుస్తుంది. అయితే సాధు వస్వానీ స్కూల్ బస్సు అక్కడ యూటర్న్ చేసుకుని వస్తున్న సమయంలో స్ట్రైట్ రోడ్ నుంచి ఇటు ద్విచక్ర వాహనం వెళ్తున్న సమయంలో ఢీ కొట్టింది. అయితే కొట్టడంతో కూడా ఒకసారిగా తండ్రి కింద పడడంతో బండి పైన ఉన్న కొడుకుని ఇటు స్కూల్ బస్సు కొంత దూరం వరకు లాక్కెళ్ళింది. అయితే అదృష్టవశాత్తు చూస్తే అయితే ఈ ఘటనలో ప్రాణం తప్పిందనే చెప్పాలి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కూడా ఇప్పుడు సమీపంలోని సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. అయితే ఇక్కడ సాధు వస్వానీ స్కూల్ ఇన్సిడెంట్ తో మాత్రము జయబేరి కాలనీలో ఒకసారిగా అయితే భయాందోళనకి అయితే ఇక్కడ స్థానికులు అయితే గురయ్యారని చెప్పాలి. అయితే స్కూల్ బస్సు చూస్తున్నప్పటికీ కూడా చాలా వరకు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే పిల్లల్ని స్కూల్ బస్సుతో పంపించాలంటేనే చాలా మంది భయపడే పరిస్థితి. అలాంటిది ఇటు పేరెంట్స్ తో వెళ్ళిన సమయంలో కూడా ఇలాంటి ప్రమాదాలకైతే చోటు చేసుకుంటున్నాయి. అయితే ఎక్కువగా స్కూల్ బస్సెస్ పైన కూడా చూసుకున్నప్పటికీ కూడా ఇటు ఒకవైపు డ్రైవర్స్ కూడా స్కూల్ బస్సులని ఎక్కువగా ఓవర్ స్పీడ్ తో నడిపడానికి కూడా చాలా వరకు కొన్ని కారణాలను కూడా తెలుస్తున్నాయి. ఈ ఘటన పైన మాత్రం కేసు నమోదు చేసి పోలీసులు దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుప్రియ.